హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగున్నారే అనుకుంటున్నాను. సో, ఈరోజు సండే అండి. సో, మేము ఈరోజు నంది హిల్స్‌కి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు మనకి టైం ఎగ్జాక్ట్‌గా 4:00 అయిందండి. సో, మేము ఎగ్జాక్ట్‌గా 4:00 అయితే స్టార్ట్ అయ్యాము. మాకు అయితే నంది హిల్స్ 70 కిలోమీటర్స్ అయితే ఉందండి. సో, ఒక 1½ అవర్‌లో అయితే వెళ్ళిపోవచ్చు. సో, ఇప్పుడు మన జర్నీ అంతా కూడా టువర్డ్స్ హైదరాబాద్ హైవే మీదుగా అయితే ఉంటుందండి. అలానే ఈ హైవే మీద మనకి ఫినిక్స్ మాల్ ఆఫ్ ది ఏషియా మాల్ అయితే కనిపిస్తుందండి. ఇప్పుడు మీకు లెఫ్ట్‌లో చూసుకున్నట్టయితే మాల్ కనిపిస్తుంది. నిన్న మనం సాటర్డే అయితే మేము వెళ్ళాము. ఫస్ట్ టైం వెళ్ళాము. సో, మాకు మాల్ అయితే పర్వాలేదు అనిపించింది. జస్ట్ యావరేజ్ అంతే. బట్ యాంబియన్స్ అదైతే చాలా బాగుందండి. వెళ్ళేది మేమే కాదండి. చాలామంది అయితే మాకు బైక్స్ మీద అయితే కనిపించారు. బైక్స్ మీద వెళ్ళేవాళ్ళు కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ అయితే మనం సేఫ్‌గా వెళ్ళిపోవచ్చు. బట్ కార్లలో వెళ్ళే వాళ్ళైతే చాలామంది దారిలో స్టక్ అయిపోయారండి. బట్ బైక్స్ మీద అది వెళ్ళే వాళ్ళైతే హ్యాపీగా అటు ఇటు టర్న్ తీసుకుంటూ అయితే మేము వెళ్ళిపోయాము. చాలామంది బైక్స్ వాళ్ళు కూడా. బట్ ఇటొచ్చి మనకి కార్లు వెళ్ళే వాళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే పెద్ద వెహికల్స్ కదా. సో, ఏంటంటే స్టక్ అయిపోయినాయి. ఈ ఆటోస్, కార్స్ ఇవన్నీ కూడా అన్నీ స్టక్ అయిపోయింది. సో, మేము ఇలా లెఫ్ట్ సైడ్ నుంచి అయితే స్ట్రైట్‌గా వెళ్ళిపోతున్నాం ఇంకా. బట్ మేము పైకి వెళ్ళేటప్పుడు కూడా మాకు సన్‌రైజ్ అయితే అయిపోయిందండి. అయినా సరే వ్యూస్ చాలా బాగున్నాయి. మేము ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెట్టుకోకుండా వెళ్ళాము. కానీ వ్యూస్ గురించి చెప్పాలి అంటే నేను అసలు ఏమీ చెప్పలేనండి. అంత ఎక్సలెంట్‌గా ఉంది. నేనైతే ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోలేదు. ఎందుకంటే నేను రీల్స్‌లో అవి చూసింది ఏంటంటే ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకునేది ఒకటి, అక్కడ రియల్‌గా మనం ఫేస్ చేసింది ఒకటి అని చెప్పేసి చాలా రీల్స్‌లో చూశాను. సో, అందుకే నేను నంది హిల్స్ వెళ్ళడానికి అంత ప్రిఫర్ చేయలేదు. సో, ఈ టైప్‌లో ఉండదేమో అని చెప్పేసి. బట్ ఈసారి కన్ఫామ్‌గా ఒకసారి వెళ్ళి చూద్దాము. ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఏమీ వద్దు. జస్ట్ నార్మల్‌గా వెళ్దాము. మనకి లక్ అయితే వ్యూస్ అయితే చాలా బాగుంటుంది. లేదంటే లేదు అనుకున్నాము. బట్ అక్కడికి ఎంటర్ అయ్యేటప్పటికి నేను నిజంగా షాక్ అయిపోయానండి. అసలు అంత బాగున్నాయి. మేము రీసెంట్‌గా చిక్మగళూరు ట్రిప్‌కి అయితే వెళ్ళాము కదా. సో, అక్కడ మేము ఎలాంటి విజువల్స్ అయితే మేము ఎక్స్పీరియన్స్ చేసామో అలాంటి ఎక్స్పీరియన్స్ అయితే నేను ఇక్కడ చేశానండి. అసలు నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు చెప్తున్నాను. ఆ కళ్ళతో ఆ అందాన్ని నిజంగా మనం ఏంటో మాటలతో చెప్పలేము, ఇంకా వర్ణించలేము కూడా. అంత బాగుంది. సో, చూసారా ట్రాఫిక్ అయితే ఎలా ఉందో మనకి. బైక్స్ వాళ్ళైతే అలా వెళ్ళిపోతున్నారు. కార్స్ వాళ్ళు పాపం చాలా ఇబ్బంది పడ్డారు. సో, కొంతమంది ఏం చేశారంటే ఇక్కడ లైన్‌గా కార్స్ అయితే ఉన్నాయి కదా, కొన్ని సైడ్‌లో పార్క్ చేసేసుకుని వాళ్ళందరూ కూడా బై వాక్‌లో వెళ్ళిపోతున్నారు. ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోవడం బెస్ట్ అని చెప్పేసి చాలామంది నడుచుకుంటూ పైకొచ్చేసారండి. చూసారా విజువల్స్ మనకి ఎలా కనిపిస్తున్నాయో. అసలు ఎంత ఫాగీగా ఉంది. మంచు పడుతుంది. అసలు నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదంటే నేనైతే చెప్పలేకపోతున్నాను. అంత బాగుంది. మీరే చూసి ఎంజాయ్ చేయండి. ఇక్కడ మీకు రైట్ సైడ్‌లో ఒకటి కనిపిస్తుంది కదా, ఇదేనండి మెయిన్ టర్న్. మనకి నంది హిల్స్‌కి మెయిన్ టర్న్ అనమాట. ఇక్కడ నుండి ఇంకా స్ట్రైట్‌గా వెళ్ళిపోతే ఇంకా అసలు మనకి పైకి వచ్చేసినట్టేనండి ఇంకా. చూసారా ఎంత ఫాగీగా ఉందో. చాలా బాగుంది.
చూసారండి ఎంత క్రౌడ్ అయితే ఉందో. నేను ఇంత క్రౌడ్ ఉంటుందని నేనైతే నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి మనం అనుకున్నట్టుగా ప్రతిదీ చాలా బాగుంది. అలానే మనకి రైట్ సైడ్లో చూసుకున్నట్టే 4 or 5 షట్టర్స్ ఉంటాయి. అందులో మనకి ఎంట్రీ ఫీ అవైతే మనకి అక్కడ తీసుకోవాలి. అక్కడ నుండి అలానే కార్స్ అన్నీ ఒక సైడ్ పార్క్ చేస్తున్నారు, అలానే బైక్స్ అన్నీ కూడా ఒక సైడ్గా పార్క్ చేస్తున్నారండి. సో ఎలాంటి ఏం ప్రాబ్లం అయితే లేదండి. మనకి పార్కింగ్ దగ్గర కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. హ్యాపీగా పార్క్ చేసుకోవచ్చు. ఎంట్రీ ఫీ అయితే మనం తీసేసుకొని హ్యాపీగా పైకి వెళ్ళిపోవాలి. ఇంకా స్టెప్స్ ద్వారా మనం పైకి వచ్చిన తర్వాత ఈ రూట్లో అయితే మనం వెళ్ళాలండి. స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో ఒక టైప్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి, స్ట్రైట్గా వెళ్తే ఒక టైప్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి, మనకి రైట్ సైడ్ తీసుకుని ఇంకో టైప్ ఆఫ్ వ్యూస్ అయితే ఉంటాయి. సో మెయిన్ నంది హిల్స్ అంటే ఒక ఇలా మనకి మెస్ ద్వారా ఇలా ఒక మెస్ టైప్ ఉంటుంది. అది మెయిన్ వ్యూ పాయింట్ అండి. మనం అక్కడికే వెళ్ళాలి. సో ఇక్కడ నందిని అని కనిపిస్తుంది కదా, ఇక్కడ నుండి మనం స్ట్రైట్గా వెళ్ళాలి. స్ట్రైట్గా స్టెప్స్ ద్వారా మనం పైకి వెళ్ళిన తర్వాత మనకు అసలైన వ్యూస్ అనేవి మనకు పైన ఉంటాయి. సో చూసారా స్టెప్స్ అయితే కొంతవరకు మనకి ఇలా స్టెప్స్ అయితే ఉన్నాయి. రిమైనింగ్ అంతా మనకి మొత్తం స్టోనే ఉందండి. సరే ఎలా ఉందో అసలు నేనైతే నిజంగా ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా వెళ్తే ఇలా ఉంటుంది అని చెప్పేసి ఫస్ట్ టైం నేను ఫేస్ చేశానండి. సో చూసారు ఎంత ఫాగీగా ఉందో. ఆ ఫాగీనెస్కి నాకైతే నా బాడీ చాలా షివర్ అయిపోయింది. చూసారా సన్ రైజ్ అయితే ఎంత బాగుందో. సో చూసారు కదండి, ఇదే ఈరోజు మన వ్లాగ్ నంది హిల్స్. సో ఇంతటితో నేను వ్లాగ్ అయితే కంప్లీట్ చేస్తున్నానండి. మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలుకే మర్చిపోకండి.